మొదట 44,000 కోట్ల రూపాయలు సరిపోతాయన్నారు. రెండోసారి 64,000 కోట్ల రూపాయలతో పని అయిపోతుందని చెప్పారు. మూడోసారి 77,000 కోట్ల రూపాయలు కావాల్సిందేనని అన్నారు. నాలుగోసారి 80,000 కోట్లతో సరిపుచ్చుకుంటామని అన్నారు. ఇప్పుడు ఏకంగా 91,000 కోట్ల రూపాయలకు పనులు అంచనాలను పెంచేశారు. ఏంటి లెక్కలను ఆలోచిస్తున్నారా? వీటికి కూటమి ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? వాస్తు స్టోరీ. అమరావతి రాజధాని ఖర్చుల లెక్కలు నెల నెలకి మారిపోతున్నాయి. 29 గ్రామాల పరిధిలో ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు, రైతుల ప్లాట్ల అభివృద్ధికి సంబంధించిన పనుల అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అమరావతిలోని ప్రతి అడుగు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చి నిర్మించాల్సిన పరిస్థితుల్లో అమాంతం అంచనాలు మారిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సవరించిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆమోదించిన చేపట్టవలసిన పనులకు సుమారు 91,000 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. అంతేకాదు ఇంకా అవసరాన్ని బట్టి ఈ అంచనాల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అసలు ఈ ఖర్చు ఇలా ఇష్టానుసారం పెరగడం వెనుక ఉన్న మతలబేంటో అధికారులు చెప్పడం లేదు. రాజధానిలో మౌలిక వసతుల కోసం, భవనాల కోసం 2019 నాటికి 44,000 కోట్ల రూపాయలు అవుతుందని పనులకు టెండర్లు కూడా పిలిచారు. కొన్ని పనులు అప్పట్లో చేపట్టారు. గత ఏడాది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే పనులు అంచనాలు పెంచేశారు. రాజధాని నిర్మాణానికి 64,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని 2024లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో 77,000 కోట్ల రూపాయల ఖర్చవుతుందని సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. ఇటీవల జరిగిన 50వ CRDA సమావేశంలో అంచనాలు 80,000 కోట్ల రూపాయలకు పెరిగాయని తెలిపారు. ఇప్పుడు తాజాగా మరల ఏకంగా 91,000 కోట్ల రూపాయలు కావాల్సిందేనని అంటున్నారు సీఎం చంద్రబాబు. అసలు అమరావతి పనుల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో పనుల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అమరావతి నిర్మాణాల పేరుతో ప్రపంచ స్థాయి దోపిడీ జరుగుతోందని ప్రతిపక్ష నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని టెండర్లను చూసి IAS అధికారులు, నిర్మాణ సంస్థలు కూడా విస్తుపోతున్నాయని సమాచారం. అమరావతిని ఇసుక, సిమెంట్తో కడుతున్నారా లేక బంగారము, వజ్రాలతో కడుతున్నారా అనే విమర్శలకు లెక్కే లేదు. అమరావతికి సంబంధించిన ప్రతి నిర్మాణం విషయంలో పనుల అంచనాలు ఇష్టానుసారంగా పెంచేసుకుని అవినీతి స్కెచ్లు అమలు చేస్తున్నారని, అందుకే అమరావతి నిర్మాణాల భారం నెల నెలకు పెరిగిపోతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కూటమి పాలన మొదలైన 15 నెలల్లోనే ఆకాశవే హద్దుగా నిర్మాణాల వ్యయాన్ని పెంచేశారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత పెంచేస్తారోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ నిర్మాణాలకు అప్పుల కోసం వేట మొదలు పెట్టారు. 91,000 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. రాష్ట్ర ప్రజలకు భారంగా మారిన ఈ నిర్మాణాల విషయంలో పదే పదే భారం పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే సీఎం చంద్రబాబు గాని, మంత్రులు గాని ఆయా విమర్శలను పట్టించుకోవడం లేదు. తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా మొండిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు.